ఓం ధన్వంతరే నమః. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు, శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్, గోరంట్ల, గుంటూరు. ఇప్పుడు శీతాకాలం మొదలైంది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు సడన్గా ఫాల్ అవుతున్నాయి. పొగమంచు కూడా పెరిగిపోయింది. ఈ కారణాల వల్ల చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళలో అనేక మందితో వయసుతో సంబంధం లేకుండా మనకు ఎలర్జీలు, అంటే అది చర్మం మీద కానీ, శ్వాస సంబంధించిన ఊపిరితిత్తులు, లంగ్స్ ఇలాంటి సంబంధించినవి కానీ ఎలర్జీలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రెండు రకాల ఎలర్జీలో చర్మ సంబంధించిన ఎలర్జీలు ముఖ్యంగా దద్దుర్లు లేదా శీతపిత్తం లేదా అట్రికేరియా అంటారు. దీన్ని అట్రికేరియా చాలామందిలో ఎక్కువగా కనపడుతుంది. అదేవిధంగా శ్వాస సంబంధించినవి అలర్జిక్ రైనైటిస్ ఇలాంటివి డస్ట్ వీటి వల్ల కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఈ అలర్జీలకు కారణాలేంటో చూద్దాం. ఈ అలర్జీలు ముఖ్యంగా మనం తీసుకునే పదార్థాల్లో మనకు సరిపడని వస్తువులు లేదా పదార్థాలు ఉండటం వల్ల, గాలి, డస్ట్ ఇలాంటిది విపరీతంగా ఉండటం వల్ల, కొన్ని రకాల ఆహార పదార్థాలు మనం తినటం వల్ల మన లోపల కొన్ని జీవరసాయన ప్రక్రియలో డిస్టర్బెన్స్ కలుగుతుంది. అదేవిధంగా చర్మం మీద సెంట్స్, అత్తర్లు, లేకపోతే తలకు వేసుకునే డైస్, మనం హెయిర్ డైస్ ఇలాంటివి ఈ కారణాల వల్ల, వాతావరణంలో యొక్క కాలుష్యం వల్ల మనకు ఎలర్జీ వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఈ ఎలర్జీ ఎలా వస్తుందంటే చర్మం మీద చిన్న చిన్న దద్దుర్లు ఉబ్బెత్తుగా వచ్చి లేదా ఎర్రని మచ్చల్లాగా వస్తూ ఉంటుంది. ఈ ఉబ్బెత్తు, ఎర్ర మచ్చలు శరీరం మొత్తం మీద కానీ, ఒక ప్రదేశం మీద కానీ, లేదా కాళ్ళు చేతులు ఇలాంటి ఒంటి మీద ఎక్కడైనా రావచ్చు. ఈ మచ్చలకు ప్రధాన కారణం మన బాడీలో జరిగే హిస్టమిన్ అండ్ యాంటీ హిస్టమిన్ అనే రియాక్షన్. మన యొక్క శరీరంలోకి ప్రవేశించిన కొన్ని రకాల దుష్పదార్థాలు లేదా విష పదార్థాలు లేదా జీర్ణం కాని పదార్థాలు ఈ యొక్క ఎలర్జీకి కారణమవుతాయి. ఇక ఈ ఎలర్జీ ఆయుర్వేదం ప్రకారం చూసినట్లయితే దీన్ని ఉదర్ధము, కోటము, శీతపిత్తము అనే పేరుతో పిలుస్తుంటారు. ఇవి కఫ ప్రధానంగా లేదా వాత ప్రధానంగా ఉంటాయి. దీనికి చక్కటి నివారణోపమార్గాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. అదేవిధంగా మిగతా వైద్య శాస్త్రాల్లో చూసినట్లయితే మీరు కంటిన్యూగా దానికి హిస్టమిన్స్, యాంటీ హిస్టమిన్స్ ఈ యొక్క రియాక్షన్ తగ్గించే మందులు ఎంతో కాలం వాడాల్సి ఉంటుంది. దీనికి తగు పరిష్కారం లేదు. ఆయుర్వేదానికి విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క పంచకర్మలో వమన కర్మ, విరేచన కర్మ అనేది చాలా అద్భుతంగా పనిచేసి మళ్ళీ ఈ యొక్క ఉదర్ధము లేదా అట్రికేరియా లేదా ఈ ఎర్రటి దద్దుర్లు అనేవి రాకుండా నివారించబడతాయి. మన ఇంట్లో చేసుకోదగిన చిట్కా వైద్యం: వేపాకు, తులసాకు, పసుపు 3 సమాన భాగాలుగా తీసుకొని సుమారు 5 నుంచి 10 గ్రాములు ఉండలుగా చేసుకొని మెత్తగా నూరి ఆ ఉండలను పరిగడుపున ఉదయం సాయంత్రం వేసుకున్నట్లయితే ఈ యొక్క ఎర్రండి దద్దులు లేదా ఎలర్జిక్ ఈ యొక్క అట్రికేరియా అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా ఆవ నూనె, పసుపు కలిపి ఆడవాళ్ళు రాసుకున్నట్లయితే ఈ యొక్క దద్దుర్లు లేదా ఎలర్జిక్ అనేది తగ్గిపోతుంది. మగవాళ్ళకైతే ఆవు నూనె, సైంధవళవని 2 కలిపి స్నానానికి అరగంట ముందు రాసుకున్నట్లయితే ఈ యొక్క దద్దుర్లు అనేవి తగ్గిపోతాయి. అదేవిధంగా ఇంకా ఆయుర్వేదంలో ఎన్నో అద్భుతమైన పరిష్కారాలు ఈ యొక్క ఎలర్జీస్కి, చర్మ సంబంధించిన ఎలర్జీస్కి చూపించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మన యొక్క ప్రజలందరూ కూడా మన హాస్పిటల్ ద్వారా మమ్మల్ని సంప్రదించి ఉపయోగించుకోగలరని మనవి. సర్వే జనం సుఖినో భవంతు.